సో మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తనికెళ్ల భరణి గారికి అండ్ అలాగే ఆకాష్ జగన్నాథ్ గారికి తెలియచేసుకుంటున్నాము. అండ్ ఎస్, పెళ్లిలో పెళ్ళి అతి తొందరలో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ సూపర్ టాలెంటెడ్ పీపుల్ అండ్ అమేజింగ్ స్క్రిప్ట్, ఫుల్ లెంత్ ఎంటర్టైనర్, సో మనల్ని పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ సుఖకర్త ఫిలిమ్స్ ఈ చిత్రం తర్వాత విజయాన్ని అందుకొని మరిన్ని విజయాలు సాధించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. అడిగే వాళ్ళు ఎక్కడున్నారు మన వాళ్ళు? క్వశ్చన్స్ ఓకే 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 అయిపోయిన తర్వాత అందరూ ముందుకి రండి, మనం స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడున్న వాళ్ళు అడగడం స్టార్ట్ చేయండి లోపు. యా, అందరు కూర్చోండి. గణేష్ అయ్యే బయట. శ్రీకాంత్ గారు అండ్ ఎవ్రీబడి ప్లీజ్ హ్యావ్ అ సీట్స్. సో దివిజ టేక్ ఎ సీట్. संस्कृति आप बैठिए ना. आप जाइए ना. ठीक, ओके, ऑल सेट, गुड टू गो. శ్రీకాంత్ గారు. ఓ శ్రీకాంత్ గారు, ఓకే, ఐ విల్ గివ్ మైక్. శ్రీకాంత్ గారు, సార్ చెప్పండి. నార్మల్గా పెళ్లి తర్వాత ఇంకో పెళ్ళి అని విన్నాం, కానీ పెళ్లిలో పెళ్ళి ఏంటి? అదే సినిమా సార్. అంటే రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి జరుగుద్దా లేకపోతే ఎట్లా? ఎస్ సార్. అంటే పెళ్ళి అంటే నార్మల్గా అందరికి తెలిసిందే, పెళ్ళిలో పెళ్ళి తెలియంది. అదే సినిమా పెళ్ళిలో పెళ్ళి. ఓకే, అంటే ఇక్కడేమో పెళ్లి కొడుక్కి ఇక్కడేమో పెళ్లి కూతురికి కత్తి పెట్టడం చూసాము పోస్టర్లో. ఏంటి అంటే వాళ్ళకి ఇష్టం ఉండదా లేకపోతే కత్తి పెట్టి మరీ పెళ్లి చేపిస్తున్నారా? ఏ సార్, అలాంటిదే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే శివ గారు. అచ్చ తెలుగు టైటిల్ పెట్టారు, తెలుగులో మీ కాళ్ళ కింద పడ్డదా? చెక్. అచ్చ తెలుగు, పెళ్ళిలో పెళ్ళి, బాగుంది టైటిల్ సార్. పెళ్ళి జరుగుతుండగా ఇంకో పెళ్ళికి కొత్తగా ఎవరైనా వస్తారా సినిమాలోకి? ఎస్ సార్, అలాంటిదే సార్. ఎందుకంటే మనం ప్రతి పెళ్ళిలో వెళ్ళిన తర్వాతనే కొన్ని మ్యారేజెస్ అవుతుంటాయి. అలాంటి టైప్ ఆఫ్ అనుకున్నా ఓకే. దాని తర్వాత మరి వీళ్ళు ఎలా, అంటే వీళ్ళది పెళ్ళి ఎలా కుదిరింది అనేది సినిమా. అట్లా అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందా? ఫుల్ ఫ్యామిలీ, కాలేజ్, ఎంటర్టైన్మెంట్, మంచి ఎమోషనల్తో ఉంటుంది సార్. అంటే ఏ టైప్ ఆఫ్ ఏ దీంట్లో ఉంటుంది? ఒక మంచి సామాజిక సందేశం ఉంది సార్ ఇందులో. ఒక సామాజిక సందేశం ఉంది ఎండ్ ఆఫ్ ద పార్ట్. ఎందుకంటే పెళ్ళి అన్న తర్వాత పెద్ద ఎమోషన్ అది లైఫ్లో వచ్చేది. అన్నిటికన్నా ఒక అమ్మాయికు ఒక బరువైన ఒక అడగంటే పెళ్ళి అనుకుంటా నేనైతే. అలాంటి ఒక ఎమోషన్ ఉంటుంది సార్ గట్టిగా. సో ఇప్పుడు జనరేషన్స్లో మ్యారేజ్ కంటే చాలా ఈజీ అయిపోయింది. లవ్ చేసుకోవటం, పెద్దవాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోవటం, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకుంటారు. ఈ సినిమాలో ఆ కంటెంట్ అయినా ఎక్కువ ఉంటుందా సినిమాలో? అంటే సరే, ఇప్పుడు ఫ్రీ అయిపోయారు కానీ ఎంత ఉన్నా కూడా ఒక ప్రేమ అనేది ఉండిపోతుంది కదా సార్. ఒక సైడే మనకు ఇప్పుడు ఎన్ని అమ్మాయిలు చూసినా ఒక ఏజ్కి వచ్చిన కుర్రాడు ఇప్పుడు ఒక అమ్మాయిది ఏదో ఉండిపోతుంది మనకు. అలాంటిది ఒక ఫీల్ అయితే ప్రతి మనిషికి ఉంటుంది. అలాంటి ఒక ఫీల్ని పట్టుకొని ముందుకెళ్తుంది కదా. సో ఎక్స్పీరియన్స్ ఏంటి మీ డైరెక్షన్? ఎవరి దగ్గర పని చేస్తారు? సార్, ఎవరి దగ్గర పని చేస్తారు? ఏంటి మీ ఎక్స్పీరియన్స్? 2008, 9, 10 ఇక్కడ హైదరాబాద్లో ఉండే సార్. అప్పుడు కోర్సు అది నార్మల్గా అయిపోయాయి. తర్వాత మరాఠీ ఇండస్ట్రీలో కొద్దిగా వర్క్ చేశాను. జీ మరాఠీకు, అక్కడ జీ తెలుగు, ఇక్కడ ఎలాగో అక్కడ జీ మరాఠీ, అలాగే అట్లా చేసుకుంటూ వెళ్ళా. ఎంతైనా మన తెలుగు రక్తము, తెలుగు సినిమా తీయకపోతే ఆగదు కదా సార్. అట్లా అనుకుంటా ఇక అక్కడ ఉన్నా కాబట్టి మరాఠీ ప్రొడ్యూసర్నే పట్టేసా. ఇక ఎలాగో అలా ఇక్కడ దాకా వచ్చాం సార్. సో కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. తెలుగు బాగా అండి, హిందీ ప్రొడ్యూసర్ తెలుగులోకి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. ఎంఎల్ రాజా గారు, నమస్తే సార్. ఇప్పుడు మీ గురించి ఇందాక అందరు పొగారు, సినిమాలో సాంగ్స్ పార్ట్ ఆఫ్ ది అని. సో ఏ రేంజ్లో ఉంటాయి? మెలోడీ సాంగ్స్ ఏముంటాయి, సిచ్యువేషన్ సాంగ్స్ ఏముంటాయి, ఎలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్స్? ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు కదా, అచ్చమైన తెలుగు సినిమా, సంపూర్ణ సంగీతం ఉంటుందండి ఈ సినిమాలో.
చాలా నీట్గా ఉంటుంది మ్యూజిక్. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద ఏవీలో చూశారు. ఒరిజినల్ మ్యూజిక్ మనం ఇంకా రివీల్ చేయలేదు కదా, ఇంకా మనకు వినలేదు కదా. చాలా మంచి సంగీతం కుదిరింది, మంచి సిచ్యువేషన్స్, అద్భుతమైన 6 పాటలు, 3 గంటల సినిమా రికార్డింగ్, చాలా బాగుంటుందండి సినిమా. సో ఐమ్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో వెస్ట్రన్ మ్యూజిక్ డామినేట్ చేస్తూ వాయిస్ని మిక్స్ చేస్తున్నారు. సో సరిగమలు ఏమైనా స్వరాలు ఏమైనా తీసుకున్నారా ప్రత్యేకంగా? ఖచ్చితంగా అండి, రాగా బేస్డ్ వెళ్ళాల్సి ఉంటుంది కదా ఇలాంటి సినిమాలకి. ఖచ్చితంగా మన సాంప్రదాయం, పెళ్ళంటేనే చాలా పెద్ద సాంప్రదాయం మనకి, సనాతనంగా వస్తూనే ఉంది. సో అలాంటిది బాజా భజంత్రి లేకుండా పెళ్లి పాటలు ఈ టైప్ ఆఫ్ ఈ కంటెంట్ సినిమాకి చేయలేం కదా మ్యూజిక్. సో స్వచ్ఛమైన అచ్చ తెలుగు సంగీతం నీట్గా కనిపిస్తుంది సినిమాలో, చాలా బ్యూటిఫుల్గా వినిపిస్తుంది. ఏదైనా మా కోసం ఒక పల్లవి జస్ట్ మాకు రిలీజ్ అవ్వలేదు కదా మరి, సో అట్లా మనము రివీల్ చేయకూడదండి పాటలు. సరే, మరి మీకు మీరుగా వచ్చిన లైన్ నేను ఖచ్చితంగా పాడతా కానీ అలా లేదండి ఇప్పుడు లేదండి. ఎట్లా త్వరలోనే మనకు ఫంక్షన్లు ఉన్నాయి కదా, మంచి ఫుల్ బ్యాండ్ తోటి ప్రజెంట్ చేస్తాం. ఎట్లయినా మీకు కనువిందుగా ఒక మంచి ప్రోగ్రామ్ అయితే చేస్తాం ఇక్కడ. సరే, థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజు గారు హాయ్ అండి. యా, సోలాపూర్ నుంచి వచ్చారు, మరి మ్యూజిక్ చేయమని చెప్పారు, స్టోరీ చెప్పారు. ఎలా అనిపించింది ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను 100% ఇస్తాను అని ఏ కాన్సెప్ట్ తీసుకొని అనుకున్నారు? అంటే నాకు ఖచ్చితంగా అనిపించిందండి, 100% ఇవ్వగలుగుతానని అనిపించింది. నేను ఎట్లాంటి సబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ అనేది చాలా పెద్ద ఎమోషన్. అవును, మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేలోపు తెలిసి చేసుకునేది ఒకే ఒక కార్యక్రమం, పెళ్ళి కదండి. సో ఇంకా ఇట్లాంటి అవకాశం నాకు వస్తే ఎవరికి వచ్చినా కూడా చాలా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో నాకేంటంటే నిండుగా ఫుల్ ఆర్కెస్ట్రల్ వర్క్ చేస్తాం చెన్నైలో. మీరు ఆల్రెడీ చూడొచ్చు, సింఫనీ పెట్టి ఆర్కెస్ట్రల్ చేస్తాం. ఈ మధ్యకాలంలో కొంచెం తక్కువైపోయింది. ఇందాక యాంకర్ గారు కూడా మాట్లాడినప్పుడు కూడా అదే విషయం వచ్చింది. లైవ్ ఆర్కెస్ట్రల్ చేస్తాం. డాక్టర్ పద్మభూషణ్, పద్మశ్రీ, డాక్టర్ బాలేష్ గారు, సెహనాయి, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరితో పనిచేసాం. అది చాలా అదృష్టం. అది అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ రిక్వైర్డ్ సారంగి, డిఫరెంట్ టోన్స్ అండి. సో నాకు చాలా బాగా అనిపించింది. ఇంతకన్నా సాటిస్ఫికేషన్ ఏముంటుంది? ఏదో గిటార్ పట్టుకుని మ్యూజిక్ చేసేయడం కాకుండా ఫుల్ ఆర్కెస్ట్రల్ వర్క్ చేస్తాం. ఒక వారం రోజులు చెన్నైలో ఉండి చాలా బాగా పాటలకి అద్భుతంగా పనిచేసుకుని వచ్చామండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శివ గారు హాయ్ శివ గారు. యా, ఫస్ట్ టైం ఇప్పుడు డెబ్యూ సినిమా అంటున్నారు, ఎలా అనిపించింది? అంటే పెళ్ళిలో పెళ్ళి అని చెప్పి 2 పెళ్ళిళ్ళు ఒకే పెళ్ళిలో జరుగుతున్నాయి. సో స్టోరీ వినగానే మీ ఐడియా ఏంటి? నాకు ఫస్ట్ స్టోరీ వినగానే చాలా నచ్చింది. నచ్చిన వెంటనే ఓకే చెప్పేసిన, కమిట్ అయిపోయిన సినిమాకి. ఎందుకంటే నేను ఈ సినిమాతోనే ఇండస్ట్రీలో లాంచ్ అవుతున్నా. దానికోసం నాకు స్టోరీ చాలా నచ్చింది, అందుకే ఓకే చెప్పేసిన. అంటే శ్రీకాంత్ గారు ఎలా మీకు స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డౌట్ అనిపించిందా? పెళ్ళిలో పెళ్ళి ఫుల్ కన్ఫ్యూజన్స్ అయినాయండి నాకు కూడా. కానీ తర్వాత నాకు కూడా ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక సినాప్సిస్ మాత్రమే తెలుసు, ఫుల్ క్లారిటీ తెలియదు. తర్వాత షూట్ జరిగే కొద్దీ ఆ ప్రాసెస్లో తెలిసింది నాకు కూడా కంప్లీట్. సో మొత్తానికి శ్రీకాంత్ గారు అందరినీ ఒక కన్ఫ్యూజన్లో ఉంచేసారు. హీరోయిన్ హాయ్, హలో. ఎలా అని లైక్ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ టు డూ फिल्म इन तेलुगु इंडस्ट्री? मुझे तेलुगु इंडस्ट्री में पहले से इंटरेस्ट नहीं था, बट जैसे श्रीकांत सर मुझे मिले, उन्होंने बताया ये ऐसा करना है. और मराठी में बहुत चांसेस है, बट तेलुगु में ऐसा रहता है कि पूरा ट्रेडिशनल वर्क और ज़्यादा कल्चरल वर्क रहता है. इसलिए मुझे बहुत अच्छा लगा कि मैं इस फिल्म का पार्ट हूँ, और मैंने सर को बोल दिया यस करेंगे. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు, ఇది అంటే సోలాపూర్ అక్కడ ఆ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేస్తున్నారా? సార్ ప్యూర్ తెలుగు సినిమానే సార్. మరి అలాంటప్పుడు అంటే తెలుగు హీరోయిన్లు ఎందుకు ప్రిఫరెన్స్ చేయలేదు అని? యాక్చువల్గా ఏంటంటే సార్, అక్కడ మన ఓపెన్ చెప్పాలంటే యాక్టర్కు తెలుగు వాళ్ళు అక్కడ ఉన్న కల్చర్కు అంత స్కోప్ ఎవరి ఇంట్లో ఇవ్వరు. ఫస్ట్ థింగ్, అంత టాలెంట్ మనకు ఎక్కువ ఉంది యాక్చువల్గా. కాకపోతే
ఉన్న సమాజంకి ఇప్పుడు పట్ల ఇదంతా భయంతో ఎవరు అలా మాకు ఇది చేయలేదు. అలా చూసుకుంటూ వెళ్తే సంస్కృతి గోరి అనే అమ్మాయి చాలా బాగా నచ్చి తెలుగు అమ్మాయిలాగా అనిపిస్తుంది. ఫస్ట్ చూసి నేను తెలుగు అమ్మాయి అనుకున్నా, చూస్తే మరాఠీ మాట్లాడుతున్నాను. సరే మరాఠీ అమ్మాయితే దాన్ని తెలుగులోకి తాకితే అయిపోయాని లాగేసా, అయిపోయింది. ఇద్దరు హీరోయిన్స్కి వెల్కమ్ టు టాలీవుడ్. సార్ గణేష్ గారు, మీరు అంటే క్లైమాక్స్ కూడా హిందీ, తెలుగు అర్థమవుతుంది, హిందీ. తెలుగు में बोलिए वो నేను తెలుగు చెప్తే మీకు అర్థమైపోద్ది. మూవీ క్లైమాక్స్ కూడా చెప్పకుండా మిమ్మల్ని ఎలా ఓకే చేశారు ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు? క్లైమాక్స్ నైబోలా యూ नहीं, उन्होंने क्लाइमैक्स नहीं बताया, यही तो उनका टैलेंट है. अगर उन्होंने मुझे बताया होता तो मैं भी घर वालों को बताता, तो फिल्म देखने में मज़ा नहीं आता था. इन लोगों को मालूम होगा शायद, लेकिन मुझे नहीं है. लेकिन मुझे अच्छा लगा कि कुछ तो चीज़ें आपने हिडन करके रखी हैं, जिसका सस्पेंस हम लोग स्क्रीन के ऊपर जाके देखेंगे तो ज़्यादा मज़ा आएगा. गणेश जी इधर. यस सर. हेलो गणेश जी, आप तो अच्छे से बिजनेस कर रहे हैं जी. आपका तो बड़ा बिजनेस है. ये फिल्म में क्यों आना चाहते हैं? ये बिजनेस में पैसा कमाने चाहते हैं ले बोले तो आपका ड्रीम है मैं सिनेमा निकालना बोल के? नहीं, मेरे स्पीच में मैंने आपको बताया ना, हम हमारे सब में अंदर एक कलाकार रहता है, उसे बाहर निकलने का सही मौका मुझे उन्होंने दिया था. तो एक गणेश मंडल में श्रीकांत सर की मुलाकात हुई, उन्होंने मुझे ये स्टोरी बताई. क्लाइमैक्स फिर भी नहीं बताया था, अभी भी नहीं बताया, लेकिन मुझे अच्छा लगा कि कहीं तो अपने को ये अपना ये सही टाइम है कि हम लोग फिल्मों में कुछ कर सकते हैं. तो 15 साल से मैं देख रहा हूँ तो फिल्में मुझे इम्प्रेस करती हैं तेलुगु. तो मुझे लगा यही एक मौका है, हम लोग फिल्म में जा सकते हैं. पैसा तो सबको कमाना है, वहाँ भी कमाना है, लेकिन आपके यहाँ के इमोशंस, कल्चर, फैमिलीज़, ये मुझे बहुत अच्छा लगता है. वैसे तो मराठी में फैमिली में बहुत रहता है, लेकिन यहाँ पे ज़्यादा मुझे अच्छा लगा, इसलिए मैं इसमें हूँ. थैंक यू. दिवी जी, आपको देखेगा तो मेरे को जानवी कपूर याद आ रहा है. सेम ऐसे ही है. क्यों बोले तो आपका चेहरा, आपका स्माइल सभी जानवी कपूर जैसे है. मराठी में जो नहीं बोले तो हिंदी में ज़्यादा नए लोग को फिल्म में आने के लिए चांसेस देते थे. आप क्यों नहीं गए थे उधर? मराठी में और बॉलीवुड में बहुत सारा चांसेस दे रहे नए लोग को. आपको उधर से कोई चांस नहीं आया था सिनेमा में एक्ट करने के लिए? I was not much into acting, but since my childhood I was inclined to it. So luckily I met Shrikant sir, and that was my first opportunity for a Telugu film, and then I went for my first chance. ये सिनेमा के बाद आपको तेलुगु इंडस्ट्री में बहुत सारा सिनेमा आ जाता है. Thank you. Tathastu. డైరెక్టర్ గారు సార్ ఇప్పుడు పెళ్ళో పెళ్ళి అని పెట్టారు, అంటే ఇది మొత్తం ఎన్ని పెళ్ళిళ్ళకి సంబంధించి ఈ స్టోరీ ఉండబోతుంది సార్? 2 పెళ్ళిళ్ళు సార్. పెళ్ళిలో పెళ్ళి. ఓకే సార్. అంటే ఇప్పుడు పెళ్ళి అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడున్న జనరేషన్కి ఎలా అవుతుందంటే, మీరన్నట్టే ఎన్నో ఒక్క పెళ్ళి జరగాల్సింది ఇంకో 2-3 పెళ్ళిళ్ళు అలానే జరిగిపోతున్నాయి. అంటే ఏదైనా ఫ్రిక్షనల్ స్టోరీయా, మీ ఓన్గా ఎక్కడైనా రిలేట్ అయ్యి తీసారా సార్? ఫిక్షనలే అండి, మొత్తం ఫిక్షనలే. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు పెళ్లి కాన్సెప్ట్ మీద చాలా స్టోరీస్ అనేవి వచ్చాయి సార్ ఇంతకు ముందు కూడా చూసుకుంటే. మీ స్క్రిప్ట్లో డిఫరెంట్ ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు తెలుగు సినిమాలో మా ఫాదర్ అంటే అప్పటి నుంచే చూపించేవాడు సార్. మా ఫాదర్ అప్పటి నుంచి మన ఎన్టీ రామారావు గారి సినిమాలు, మన ఏఎన్ఆర్ గారి సినిమాలు, నాగేశ్వరరావు గారు, ఇలా అందరి సినిమాలు చూపించు. అప్పటి నుంచే మనకు ఒకటి ఉంటుంది కదా సార్, సినిమా తీయాలి, ఎన్ని సినిమాలు చూస్తూ 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 ఆ మైండ్లో మొత్తం సినిమా ఎనికిపోయింది. అలా ఒక కథ బయటకు వచ్చింది, అదే పెళ్ళిలో పెళ్ళి సార్. అలా జరిగిందన్నమాట. సార్ పెళ్ళిలో పెళ్ళి అంటే రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఫేస్ చేశారా? కొంచెం ఈ కన్ఫ్యూజన్ కామెడీ కొంచెం ఇలాంటివి ఏమన్నా? లేదండి, అలా ఏం కాదు. మీరు చెప్తే క్లైమాక్స్ కూడా చెప్పండి, పర్లేదు మా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట యూత్ అంటారు అమ్మాయిలతో కష్టం,
అదే నువ్వు ఇది అంటే ఒక పెళ్ళే కష్టం, మళ్ళీ పెళ్ళిలో పెళ్ళి 2 పెళ్ళిళ్ళు ఎందుకు ఆ తలనొప్పి అంటే ఏమంటారు? కరెక్టే అండి, నిజమే, ఒక పెళ్ళి కష్టం. నాకు కూడా పెళ్ళి అయింది కానీ మీకైందా? పెళ్ళి అయిందా మీకు? అలాంటి అలవాట్లు లేవు మనకు. ఓకే, సూపర్. మరి మీరు థ్యాంక్ యూ. అండ్ హీరోయిన్ గారు ఇద్దరున్నారు, సో తెలుగు. సో వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళిపై మీ ఒపీనియన్ ఏంటి? కొంచెం ట్రాన్స్ఫర్ చేయండి అలా. लग्न म्हणू? टेल मी, बोलो बोलो जी. हाँ ओके. शादी, ओके, वेट वेट वेट. शादी के बारे में क्या ओपिनियन है? मतलब शादी एक 2 लोगों के बंधन है, बट पवित्र बंधन रहता है. बट इधर जो हमारे फिल्म में शादी है ना, वो बहुत इंटरेस्टिंग है. आपको बहुत मज़ा आएगा कि ये शादी में ये कब हुआ, ये शादी के बाद ये कब हुआ. ये सस्पेंस है ना, वो आपको फिल्म में देखने को मिलेगा. बट शादी इज़ एक बंधन फॉर मी. बहुत अच्छा है. నువ్వు చెప్పన్నా, నువ్వు అంటే నాకు అర్థమైంది. సో ఇంటికి పోయి మళ్ళీ ఇంకా आपको समझ में आया? అచ్చా, बहुत अच्छा. హీరోయిన్ సారీ, హీరో గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, మీరు ర్యాగింగ్ చేస్తాం, ర్యాగింగ్ వాళ్ళని చేయాలి, మనం చేసుకోకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, సో డెబ్యూ ఫిలిం కదా మీకు. సో పెళ్ళిలో పెళ్ళి ఎలా అనిపించింది? మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? నా క్యారెక్టరైజేషన్ కొంచెం నేను కన్ఫ్యూజ్ కాకుండా అందరికి కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంటుందండి. అది చూస్తే మీకే అర్థమైపోద్ది. డైరెక్టర్ గారు, సో బేసిక్గా ఇప్పుడు చూస్తే అంతా కొత్త వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అయితే ఈ అంటే పర్టికులర్ కాన్సెప్ట్లో మొత్తం కొత్త వాళ్ళని పెడితే ఎవరికైనా ఉంటుంది. యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా కొంచెం నోన్ ఫేస్ ఉన్న వాళ్ళని పెడితే మార్కెటింగ్ మంచి జరుగుతుంది. కొత్త వాళ్ళని తీసుకోవడానికి ఏంటి రీజన్? అలానే కాదండి, ఇప్పుడు మన ప్రయత్నమే కొత్తగా ఉంది కాబట్టి, ఫస్ట్ కాబట్టి మనల్ని ఎవరు నమ్మలేదు కదా పెద్దవాళ్ళు. అలా అని స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటూ ఆడిషన్ పెట్టుకుంటూ ఇలా కొన్ని పట్టుకొని మనం చేసుకుంటూ వచ్చామండి. తెలుగు ప్రొడ్యూసర్స్కి ఎవరిని అప్రోచ్ అవ్వలేదా ఏంటి అసలు? అయ్యామండి, కానీ అటు సైడు మెయిన్ బేసిక్లీ చెప్పాలంటే సోలాపూర్లో చెప్పాను కదా సార్, ఫిలిం అనే తర్వాత కొద్దిగా వాళ్ళ తప్పు కాదు, అది మన కల్చర్ అలా కంటిన్యూ అవుతుంది అక్కడ. అలాంటి టైంలో మనం వెతుకుతూ ఉంటే మా గణేష్ కోయి గారు అప్పుడు మనకు మంచి బడ్జెట్లో మంచి లెవెల్లో తీసుకెళ్ళాలి అంటే అక్కడి నుంచే సపోర్ట్ స్టార్ట్ అయింది. కాకపోతే నాకు మన వాళ్ళు అక్కడ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కొన్ని పేర్లు ఉన్నాయి, నేను చెప్పొచ్చు ఇప్పుడు వాళ్ళ పేర్లు. ప్లీజ్. సచిన్ పతంగే సార్ అన్న ఒకరు ఉన్నారు, సనత్ కుమార్ ఇప్పల్పల్లి సార్ అన్న కూడా ఉన్నారు, అని వెంకటేష్ తమ్నూర్ సార్, అండ్ జాహ్నవి కదం మేడం, అని శ్రీకాంత్ చిలక మా ఫ్రెండ్, అని బాలకృష్ణ మేడం. వీళ్ళు నాకు అప్పుడు చాలా సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఈ సినిమా చేయగలిగాను. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో అంతా డేటింగ్ అంటే నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్లో అంటే కంప్లీట్గా వెళ్ళిపోతారు. బట్ మీరు ఇంకా పెళ్ళి అనే కాన్సెప్ట్లోనే సినిమా తీస్తుంటే ఏంటి అంటే మీ సినిమా చూడడానికి పర్టికులర్ రీజన్ అంటే ఏం చెప్తారు? అదేనండి, ఇప్పుడు ఎంత డేటింగ్ అన్నా ఏమన్నా కూడా ఇప్పుడు కల్చర్ అలా పాడాను కాబట్టి, అలా ఉంది కాబట్టి దాన్ని ఎవరు ఏం చేయలేరు. కాకపోతే మన సంస్కారం మనం పాడు చేసుకోలేము కదండి. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎట్లా మనకు సంస్కారాలు ఇచ్చారో ఆ సంస్కారంతో మనం వెళ్తాం కాబట్టి అలా ఒక మైండ్తో పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. సో ఇప్పటి జనరేషన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనుకోవచ్చు ఈ సినిమా? అందరికీ ఖచ్చితంగా 100% కనెక్ట్ అవుతుంది సార్. మయూర్ గారు, హాయ్. హలో. ఎలా అనిపించింది పెళ్ళిలో పెళ్ళి అనే స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ఎక్సైట్మెంట్ ఏంటి? చాలా బాగా అనిపించింది. ఫస్ట్ స్టోరీ విన్న తర్వాత శ్రీకాంత్ సార్ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్, ఇదివరకు ఎప్పుడు చూడలేని కాన్సెప్ట్ తీసుకొచ్చారు మా శ్రీకాంత్ సార్. దానికి నాకు ఇందులో ఒక రోల్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ అంతే.
సినిమాలో మీ ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండి పెళ్లి గురించి డిస్కషన్ జరుగుతుందా? ఇద్దరు కలిసి వేరే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు. ఎవరు? నేను శివానా? శివానా? అదే ఎలా చెప్తామండి. అది చెప్పేసే సినిమా ఏంది ఉన్నాయి, ఇక సినిమా చూసేది. కాన్సెప్ట్ అదేనా? ఏంటి నేను అడిగిన కాన్సెప్టేనా? ఇద్దరు కలిసి వేరే పెళ్ళిళ్ళు చేస్తుంటారా, లేకపోతే ఇద్దరు కలిసి పెళ్లి గొడవ పడతారా? మీ థింకింగ్ బాగున్నది, కానీ అది కాదు, వేరేది ఉండొచ్చు. శ్రీకాంత్ గారు, యాక్చువల్గా సోలాపూర్కి సంబంధించి అండ్ అక్కడున్న కాస్ట్ అండ్ క్రూ అందరినీ తీసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి తెలుగులోనే కాకుండా మరాఠాలో తీసినా కూడా కొంచెం బడ్జెట్ సంబంధించి డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి కదా, కేవలం తెలుగులోనే తీసుకురావడానికి కారణం ఏంటి? అదే చెప్పానండి ఇందాక, మనం ఎంత చేసినా మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఆ అభిమానంతో మనం తెలుగు సినిమాని ఫస్ట్ నుంచి అదే మైండ్లో ఉంది కాబట్టి అక్కడ మరాఠీ కల్చర్ కాబట్టి స్టార్ట్ అక్కడి నుంచి చేసి మళ్ళీ మనం ఎట్లా ఉన్నాం అట్లా మనం ఇక్కడనే తీయాలి, ఇలా తీయాలని మేము ఇలా చేసాం. మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే మా టీము వేణు గాల్పల్లి, సాయి దాసి, ప్రశాంత్ గాజుల్, నరేష్ గాజుల్, శుభం గుండ్ల, మా డిఓపి లక్ష్మణ్ గుండ్ల, లక్ష్మణ్ గడ్డం, పవన్ వడ్నాల్, ఈ మా మొత్తం టీం అలా వాళ్ళు ఏదో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ మేమేదో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ అలా వీళ్ళు బాగా తీస్తున్నారు వాళ్ళకి పట్టుకొని వాళ్ళకి చెప్పి ఒకరోజు ఇట్లా వస్తుందని ఒక 8 years బ్యాక్ చెప్పే వాళ్ళకు, ఏదో నన్ను నమ్మి వాళ్ళు నాతో బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చామండి. అంటే మరాఠాలో డబ్ చేస్తే కొంచెం ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి కదా, ఆ ఇండస్ట్రీకి సంబంధించి కూడా అంటున్నాను. అది కూడా ప్లానింగ్ ఉందండి నెక్స్ట్ ఒకటి. ఎస్ సార్ ఇప్పుడు సమాప్తం. ఓకే మ్యామ్, అడగండి. ఇంకేం అడుగుతాం? లాస్ట్ క్వశ్చన్ యా, లాస్ట్ క్వశ్చన్ చందు, ప్లీజ్ ఆస్క్. ఎవరిని? హిందీలో, మొత్తం హిందీలో అడగబోతున్న చందు కంప్లీట్గా. యా, ఎవరిని? డైరెక్టర్ సార్ని హిందీలో అడగాలి ఆయన కూడా. ఎందుకు? ఆయన తెలుగే కదా. లేదు, మేము ఒప్పుకోం. లేదు వద్దు ఇలాంటి. సార్ ఇప్పుడు మామూలుగా పెళ్లి గురించి చూపించారు కదా, నెక్స్ట్ సీక్వెల్ ఏమన్నా పెళ్లి తర్వాత? ఐ మీన్ నువ్వు అలా చూడకు, పెళ్లి తర్వాత అంటే ఐ మీన్ ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు ఇలాంటి ఏమన్నా కాన్సెప్ట్లు ఉంటాయి? అలా ఏం లేదు సార్, ఇప్పటికైతే ఏం లేదు. ఓకే, ఇంకా అలాంటి మాకు ప్రొడ్యూసర్ని అందించండి తెలుగు ఇండస్ట్రీకి. ఖచ్చితంగా సార్. యాక్చువల్గా నాకు మా ఊర్లో ఇది అంటే సోలాపూర్ ఉల్లిపాయలు అని చెప్పి ఒకటి వచ్చేది, అంటే ఫేమస్ అని చెప్పి. అలాగే నెక్స్ట్ నుంచి సోలాపూర్ అని నాకు గుర్తు రావాలి గణేష్ గారే అని తెలుగు ఇండస్ట్రీకి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఈ సినిమా చూసిన తర్వాత మీకు వచ్చే ఫస్ట్ ఫీల్ అదే అనుకుంటాను నేను. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక చిన్న ఇది అంటే థ్యాంక్ యూ సో మచ్ టీం అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా. అలాగే థ్యాంక్ యూ సో మచ్ యాంకర్స్ అందరికీ, డిజిటల్ యాంకర్స్ అందరికీ. ఫిష్ వెంకట్ గారు గురించి తెలిసిందే రీసెంట్గా. సో వాళ్ళ ఫ్యామిలీలో ఎంత పెద్ద లోటో అది, ఆ ఫ్యామిలీకి వాళ్ళ డాటర్కి ఎస్పెషల్లీ. సో యాంకర్స్ అందరూ కలిసి కొంత సహాయం చేస్తున్నారు, సో డబ్బు సహాయం చేస్తున్నారు. అండ్ ఆ సహాయాన్ని అందించే వారందరినీ కూడా ఒక్కసారి ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ యా, వాళ్ళు వస్తున్నారా? వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారా? ఓకే కూల్. సో అలాగే ఈ వేడుకలో ఆపర్చునిటీని ఇచ్చారు మీరు, దానికి మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకున్నాం. అలాగే చాలా అద్భుతంగా హిందీలో అడిగిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాద్ ఆప్కో. సో అలాగే రిమైనింగ్ అందరూ అఫ్కోర్స్ చాలా బాగా ఎప్పుడూ అడుగుతారు, ఇప్పుడు కూడా అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వెరీ సూన్ పెళ్లిలో పెళ్ళి హిట్టింగ్ ద థియేటర్స్. అండ్ చూసి ఆనందిద్దాం, ఎంటర్టైన్ అవుదాం, అండ్ మంచి సినిమా ఇస్తున్న వీళ్ళందరినీ ఎంకరేజ్ చేద్దాం. అండ్ సూపర్ సక్సెస్ఫుల్గా ఈ సినిమా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్ ద సేమ్ టైం సో ఈ సినిమాకి సంబంధించిన చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి విల్ మీట్ అగైన్ అండ్ అగైన్ అండి. అండ్ సుఖకర్త ఫిలిమ్స్కి ఆల్ ద వెరీ బెస్ట్. आइए लेके आइए हमेशा ऐसा ही अच्छे फिल्म्स అండ్ హమేషా ఏమంటారు దాన్ని, లక్ష్మీ కటాక్షం మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సూపర్ సక్సెస్ఫుల్ రయ్యే హమేషా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ ఏంటండి వస్తున్నారా ఆల్ ప్లీజ్ ఒక్కసారి ఫిష్ వెంకట్ గారి ఫ్యామిలీని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో పైకి వస్తారా మీరు? మేము ఉండొచ్చు ఓకే సార్. కొద్దిగా మనం లాస్ట్ ఒకటి చెప్తా సార్. సార్ సైడ్లో వాతే సంస్కృతి ఇక్కడ